రేపు 11వ తారీఖు ఎప్పుడెప్పుడు వస్తుందని జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు తహతహలాడుతున్నారు. కారణం ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలో వాళ్ళు ఏదైతే ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చిన 6 హామీలు 420 గ్యారెంటీలు అమలు చేయడంలో ఘోరాతి ఘోరంగా విఫలమైనారు. ఎందుకంటే ముఖ్యంగా ఆ రోజులలో 2000 పెన్షన్ కేసీఆర్ గారు ఇస్తే నేను 4000 ఇస్తా, ఈ నెల ఎన్నికలు అయిపోగానే నెక్స్ట్ వచ్చే నెల గవర్నమెంట్ వస్తుంది, నేను 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానని ముస్లిం ముతక పెన్షన్దారులకు ఉబ్బిచ్చి మభ్యపెట్టి వాళ్ళను ఘోరంగా మోసం చేసి నేటికి వారికి 2000 పెన్షన్ అదనంగా పెంచలేదు. దానికి తోడు ఆ రోజులలో ఎన్నికల ప్రచారంలో ఏదైతే 2 లక్షల రుణమాఫీ చేస్తా, నేను 7వ తారీఖు నాడు ఎత్తా, 9వ తారీఖు నాడు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాను, ఎవరైనా 2 లక్షల కంటే తక్కువ లోన్ తెచ్చుకొని ఉంటే వాళ్ళు పోయి తక్షణమే లోన్ తెచ్చుకోండి, నేను మాఫీ చేస్తానని చెప్పి నేటికి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు దాదాపు 60% రుణమాఫీ కాకపోవడం అనేది విచిత్రం, విడ్డూరం. దానికి తోడు ఏదైతే మహిళలకు కళ్యాణ లక్ష్మి పేరు మీద 1,00,000 రూపాయల కేసీఆర్ ఇస్తున్నాడు, నా ప్రభుత్వం వస్తే 1 తులం బంగారం అదనంగా ఇస్తున్నానని చెప్పి నేటికి 2 సంవత్సరాలు అయినా కూడా ఆ అదనంగా తులం బంగారం మన రాష్ట్ర పేద మహిళలకు ఇవ్వకపోగా ఏదైతే విదేశీ నుంచి వచ్చిన విదేశీ వనితలకు ఒక్కొక్కరికి కిలోల బంగారం దారాదత్తం చేసిన ఈ ఘనుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మహిళలకు 2500 జీవన భృతి కొరకు 2500 ఇస్తానని చెప్పి ఇప్పటికీ ఇయ్యలేదు. కల్లాబల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను గుడి కొట్టించి ఇవాళ రాష్ట్ర ఖజానాలో బడ్జెట్ లేదు, ఖాళీ బిందెలున్నాయి, నేనేం చేయాలని తప్పించుకుంటున్నా రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో జూబ్లీ హిల్స్ ప్రజలు ఏదైతే వాళ్ళకు కూడా వాళ్ళు ఉండేది జూబ్లీ హిల్స్ అయినా వాళ్ళ యొక్క గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళకు వ్యవసాయాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా ముస్లిం ముత్క పెళ్లిలైన పిల్లలు ఉన్నారు, వీళ్ళందరికీ మోసం చేసినాడు కనుక మోసానికి తగినట్టు గుణపాఠం చెప్పాలని చెప్పి సునీతమ్మ గారి కారు గుర్తుకు ఓటేస్తాం. ఇక్కడ ఒక రౌడీ రాజ్యం వెళ్తున్నది, నవీన్ అనే రౌడీ, ఆ రౌడీ యొక్క అరాచకాలను అణగదొక్కాలి, ఆ రౌడీ యొక్క అగాత్యాలను రూపుమాపాలంటే రౌడీలకు స్థానం లేకుండా చేయాలి అని సైలెంట్ గా ఈ యొక్క రాష్ట్ర ప్రజలు, ఎందుకంటే ఈ యొక్క నియోజకవర్గంలో ఈ నియోజకవర్గం ఒక జూబ్లీ హిల్స్ ఎన్నికే కాదు, రాష్ట్రం మొత్తానికి వారు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలను అమలు చేయడానికి ఒక దిక్సూచిగా ఉంటది. ఈ దిక్సూచిని నిలిపేందుకు నేను ఈ జూబ్లీ హిల్స్ ప్రజానీకాన్ని కోరుకుంటా. మీ అందరికీ మేము హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాము. రాష్ట్రంలో వారు ఇచ్చిన హామీలు, వారు ఇచ్చిన పథకాలను అమలు చేయాలంటే మీ ఓటుతోటే వాళ్ళకు పోటుపడి ఈ రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చిన హామీలు చేస్తారు తప్ప వాళ్ళు ఏమైనా ఢిల్లీకి సూట్ కేసులు మోసుడే సరిపోతుంది. కానీ రాష్ట్ర ప్రజానీకానికి పడుతున్న సమస్యలను పట్టించుకోకుండా వాళ్ళ సొంత లాభాన్ని కొరకు వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా ఎదగటానికి పనిచేస్తున్న కాంగ్రెస్ కు బొంద పెట్టవలసిన అవసరం జూబ్లీ హిల్స్ ఎన్నికల ద్వారా ఉంటుంది.